వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 3K రన్ లో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా. జంగారెడ్డిగూడెంలో హనుమత్ వ్రత పూజలు, తమలపాకుల పూజల్లో పాల్గొన్న భక్తులు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో విచిత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం. హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న. పేద విద్యార్థుని ఫీజుకు దాతల సహకారంతో 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన వారధి ట్రస్ట్. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో విచిత్రం జరిగింది. స్వర్ణదుర్గ ఆశ్రమం నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగపాము బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. ఉదయం నుంచి పడగ విప్పి నాగపాము బుసలు కొడుతూనే ఉండటంతో ప్రజలు ఈ దృశ్యాన్ని చూడటానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. విగ్రహాలపై నిలబడి పడగ విప్పడంతో భారీగా ప్రజలు నాగపామును, నాగబంధం విగ్రహాలను దర్శించుకుంటున్నారు. సుమారు ఎన్ని గంటల నుంచి ఉంటుందండి ఇలాగే? ప్రొద్దు నుంచి అనంతపల్లి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామంలో స్వర్ణదుర్గాశ్రమంలో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళుతుండగా సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక సర్పం ఇప్పి అలాగే ఆడుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. దగ్గరికి వెళ్తే బుసలు కొడుతుంది. ఏదో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి వచ్చారని చెప్పేసి భక్తులందరూ వచ్చి చూసి వెళ్తున్నారు. అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది? ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అలాగే ఉంది. మీరు ఎన్ని గంటలు చేశారండి? నేను 8ంటికి నేను చూశాను. 8 నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ వ్రతాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి పల్లకి సేవ చేశారు. తమలపాకులతో అర్చన నిర్వహించారు. ఆలయ మండపం వద్ద హనుమత్ వ్రతాలతో పాటు పంచామృతాలతో వివిధ జలాలతో అభిషేకాలు జరిపారు. హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. హోమాది కైంకర్యాలు వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు భారీ స్థాయిలో పాల్గొని గ్రామ దేవత గంగానమ్మ తల్లి అభయాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. నక్షత్రకం దర్పా నక్షత్రం పల్గొని దేవత పల్గొని నక్షత్ర. ఈరోజు హనుమంత జయంతి సందర్భంగా మన గంగానమ్మ గుడి వెనకాల ఉన్న ఆంజనేయ స్వామిలో ఈ రోజు లక్ష తమలపాకు పూజ చేయించినాము. ఉదయం గ్రామోత్సవం చేసి తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకం కార్యక్రమం కూడా జరిగింది. ఈ రోజు ఒక 20 గంటలు పూజా కార్యక్రమంలో పాల్గొని లక్ష తమలపాకు పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. అలాగే ప్రతి మంగళవారం కూడా విశేష పూజలు జరుగుతున్నాయి స్వామివారికి. అలాగే గంగానమ్మ వారికి కూడా విశేష పూజలు ఈ రోజు అలంకరించి అమ్మవారిని కూడా తీర్థప్రసాదాలు పొందాలని కోరుచున్నాము. ఏపీలో ఎన్నికల కసరత్తుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు నేపథ్యంలో 7 అధికారుల బృందం రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. విజయవాడలో నోవాటెల్ హోటల్ నందు జిల్లా కలెక్టర్స్ ఎస్సీలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదిక ఆధారంగా సమీక్షించారు. display of the affidavits on the notice board and prominent places in a physical sense. But you will also have to be, your team must understand that some steps can begin on the paper, but thereafter, once you feel
the electronic platform within our own system, then kuch core positions have which will be picked up again and again. So it has to be error free, because we will not come back to you to verify what was the physical paper. So the name of the candidate, the name of the constituency. So एनकोर में जब आपको डाल देंगे तो उसके बाद इंक्लूडिंग सर्टिफिकेट ऑफ विनिंग भी उसी से बनता चला जाएगा. So be very clear. జంగారెడ్డిగూడెంలో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 3K రన్ నిర్వహించారు. ఈ 3K రన్ ను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు 3K రన్ కొనసాగింది. ఆర్డీఓ ఆదయ్య, తహసీల్దార్ స్లేవజోజీ, ఎంపీడీఓ ప్రసాద్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, నాయకులు బత్తిన చిన్న, కౌన్సిలర్స్, వాకర్స్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యువతరం ఉల్లాసంగా ఉత్సాహంగా 3K రన్ లో పాల్గొన్నారు. ఈ రోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం టౌన్ లో 3 కిలోమీటర్ల రన్ ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఆటలు అనేవి మన జీవితంలో ఒక భాగం. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనే సిద్ధాంతం ప్రకారం మనం ఆరోగ్యంగా ఉంటే మన ఆలోచనలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. యువకుల్ని ఉత్సాహపరిచే విధంగా, యువతని ఆటల వైపు మళ్లించే విధంగా, మరి యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా వారు ఆటలపై ఆకర్షితులై సమాజానికి మేలు చేసే విధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 16 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడానికి అర్హులే. వేలాది మంది మన నియోజకవర్గంలో నమోదు చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 26వ తారీఖు నుంచి ఆటలాడటం మొదలవుతుంది. 26వ తారీఖు నుంచి సచివాలయ స్థాయిలో నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు ఆటల పోటీలు జరుగుతాయి. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మరి సమాజాన్ని, యువతని ఆరోగ్యం దిశగా వారిని నడిపించాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఈ రోజు మరి ఈ 3K రన్ ని ఇప్పుడు ప్రారంభిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ చేపడుతున్న రిలే సామూహిక నిరాహార దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కోలాట నృత్యాలు చేస్తూ వినూత్నంగా అంగన్వాడీ టీచర్స్ నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్స్ ను వెనువెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జంగారెడ్డిగూడెం మండల నాయకురాలు షేక్ సుభాషిని తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెనువెంటనే తీర్చాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. నా పేరు షేక్ సుభాష్ని, సిఐటియు. ఈ రోజున 13వ రోజు అంగన్వాడీ వర్కర్స్ సమ్మె జరుగుతా ఉంటే చలనం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఎన్ని సార్లు చర్చలు జరిపినా కూడా ఈ రోజున వాళ్ళ వేతనాల గురించి, గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడే పరిస్థితి లేకుండా మరి ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మేము మట్టికి ఎక్కడ కూడా అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజున ఎక్కడ కూడా తగ్గేదే లే అన్నట్టు సమ్మె చేస్తా ఉన్నారు. రోజుకో రూపంలో వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆట పాట లేదంటే ఏ విధంగా ఏ రూపంలో మన నిరసన చేయాలనేదే ఈ రోజు అన్ని విధాలకు కూడా మేము పోరాటాలు ఏ విధంగా తీసుకెళ్లాలో ముందుకి ఆ విధంగా మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కమిషనర్ అని అంటూ ఉంటారు. మొన్న మాటల సందర్భంగా బయట ప్రైవేటు స్కూల్లో చేసేవాళ్ళు 6,000కే చేస్తున్నారు, మీకు 11,000 అయ్యే ఎక్కువ అన్నట్టు మాట్లాడారు. అనంటే దీన్ని ఏటుగా ఖండిస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గా ఖండిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. అయ్యే ఈ రోజున మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ పుస్తకాలను తాకట్టు పెట్టి కావాల్సిన సరుకులు కొన్ని పెట్టుబడులు పెట్టి చాలా చోట్ల వేస్తా ఉన్నారు. మరో పక్కన మీరే ఫుడ్ కమిషనర్ కదా, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ నాణ్యమైంది ఇస్తున్నారా లేదా అనేది ఎప్పుడైనా మీరు తనిఖీలు చేశారా? లబ్ధిదారులు ఈ రోజున ఆ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఖర్జూరం అది తీస్తే, లేదంటే వేరుశనగ అచ్చుల అవి తీస్తే పురుగులు ఉన్నాయి, కుళ్ళిపోయి ఉన్నాయి అని ఈ రోజు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ఇచ్చిన అంగన్వాడీ టీచర్లు అని చెప్తా ఉన్నారు. కానీ ఇచ్చింది ఎవరో? ప్రభుత్వాలే కదా. ఓ పక్కన లబ్ధిదారులకి ఇచ్చింది ఎవరు అని అంటే అంగన్వాడీ టీచర్లు అని చెప్తున్నారు. అంటే అక్కడ మమ్మల్ని చెడ్డ చేస్తా ఉన్నారు. మరో పక్కన మేము పోరాటాలు చేసాం, మాకు వేతనాలు
దుకాణాలు ఇవ్వనంటే ఇక్కడ ఇచ్చి వచ్చే డబ్బులు సరిపోతలేదు, రోడ్డు ఎక్కారని మరో పక్కన చెప్తా ఉన్నారు. ఈ రోజున మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేం కాదు సుప్రీంకోర్టు చెప్పినట్టు మీరు ఏ కార్మికులకి ఎక్కడ సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు అనేది ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ళు అల్లరి చేసి వాళ్ళు పెట్టుకుని ఇక్కడ సిఐటి వాళ్ళు మరి ఇక్కడ చేస్తా ఉన్నారు, అందుకే రోడ్డు ఎక్కారు, రోడ్డు ఎక్కిపిస్తున్నారు ఎలక్షన్ టైం గాని అన్నారు. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి వృద్ధుల అనాథ ఆశ్రమం నందు హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న ఆధ్వర్యంలో ఆదివారం అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ అన్నదాతల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్, పంది రాజాగౌడ్, కందుమర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి దాతృత్వాన్ని సిటీ న్యూస్ తో కొనియాడారు. డాటానా రాత్రి తీసుకొచ్చింది సోదరా క్రిస్మస్ పారిశ్రామికవేత్త ఎరిటో సంస్థకి మన బండి పార్థసారథి రెడ్డి గారికి జన్మదినం పురస్కరించుకొని ఈ రోజున జంగారెడ్డిగూడెంలోని సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఇక్కడ భోజనాలు ఏర్పాటు జరిగింది. పార్థసారథి రెడ్డి గారు చాలా మందికి, మన ప్రాంతం వారు కావడం మన అదృష్టం, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఈ రోజున హైదరాబాద్ లో గాని, అనకాపల్లి గాని, ఈ తెలుగు రాష్ట్రాల్లో వారి సంస్థల్లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. వారి మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని మరింత మందికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జంగారెడ్డిగూడెంలోని పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్నదానం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. మహిళలకు, మగవారికి వేరువేరుగా అన్నదానం చేశారు. శనివారం రాత్రి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం పురవీధులలో గ్రామోత్సవం జరిపారు. శరవణ భవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. 5 రోజుల పాటు వివిధ పూజాది కార్యక్రమాలకు సహకరించిన దాతలకు, ఆలయ కమిటీ సభ్యులకు, మహిళా కమిటీకి కురెల రాంబాబు శర్మ ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిర వార్షికోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవ పూజల్లో భాగంగా ఆలయ సమావేశపు మందిరం వద్ద సాయి సత్యవ్రతాలు జరిపారు. వివిధ రకాల పూలతో బాబావారిని అలంకరించారు. దారా రవి దంపతులు తదితరుల సత్యవ్రతాల కైంకర్యాలు నిర్వహించారు. పట్టణ పురోహితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో బాబావారికి పంచామృతాభిషేకం, వివిధ రకాల హారతులు అర్పించారు. పల్లకి సేవ, దీపోత్సవం వంటి పూజలు చేశారు. సాయి గీతాలు ఆలపించారు. ఓం సాయి, శ్రీ సాయి నామజపం పఠించారు. సాయి చరిత్ర పుస్తకాలను పఠించారు. ఉచిత ప్రసాద వితరణ జరిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. రోజుగా తెల్లవారుజామున 5:15 కాకడ హారతి, తర్వాత బాబావారి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే శ్రీ షిర్డీ సాయినాథుని సాయి సత్యవ్రతాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి హారతి అనంతరం, అలాగే సాయం సంధ్య హారతి 5:30 హారతి అనంతరం సహస్ర దీపాలంకరణ, పల్లకి ఊరేగింపు గుడి ఆవరణలో, అలాగే బాబావారి సప్తహారతులతో కార్యక్రమం 9 గంటలకి తేజ హారతి. ఇవి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు. రేపు 25వ తారీఖు సోమవారం తెల్లవారుజామున 5:15 కాకడ హారతి, తర్వాత 8 గంటల నుంచి బాబావారికి కుంభాభిషేకం జరుగుతుంది. శిఖరం నుంచి సమస్త నదీ జలాలతో బాబావారి మందిర శిఖరం సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. తర్వాత బాబావారికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 11 గంటల దగ్గర నుంచి 12 గంటలకు మధ్యాహ్న హారతి, తర్వాత హారతి అనంతరం 4 గంటల నుంచి గుడి ఆవరణలో పల్లకూజ కార్యక్రమం, 5:30 కాకడ హారతి, సాయం సంధ్య హారతి, 9 గంటలకి తేజ హారతి. ఇవి ఇవాళ రేపు జరిగేటువంటి కార్యక్రమాలు. రేపు జరిగేటువంటి అన్నప్రసాద వితరణ ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించి, మీరు ఇచ్చిన విధానాలు కమిటీ వారికి అందజేసి వారి ఇచ్చిన రసీదు పొంది ఈ బాబావారి ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందవలసిన తెలియజేస్తున్నాం. ఈ 19 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని మరి కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు కూడా ఈ యొక్క మందిరానికి విచ్చేసి బాబావారిని దర్శించుకుని బాబావారి తీర్థ ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. జై సాయిరాం. జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ నందు వారధి ట్రస్ట్ ద్వారా యమసాని శ్రీనివాస్ రెడ్డి వితరణతో పేద విద్యార్థికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. యమసాని శ్రీనివాస్ రెడ్డి, అనూష దంపతుల వ్యక్తిగత వితరణతో సెయింట్ జాన్సన్స్ పాఠశాలలో చదువుతున్న కొడ్డేటి మౌనికకు విద్యా ప్రోత్సాహకంలో భాగంగా సహాయం చేసినట్లు వలవల తాతాజీ తెలిపారు. దాత తండ్రి భాస్కర్ రెడ్డి, సోదరి పోతుల మాధవి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల నాని, వలవల మేరీ సుశీల, వారధి ట్రస్ట్ సభ్యులు కొత్తపల్లి సురేష్, కొత్తపల్లి నరేష్, కొల్లి రామసూరి రెడ్డి, తాళ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో మొన్నే ఒక కుటుంబంలో ఒక చిరు విషాదం జరిగింది. ఒక కుటుంబ పెద్దని కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబ పెద్దకి 2 ఆడపిల్లలు. ఆ పిల్లలు ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని అనుకున్న టైంలో మా తమ్ముడు ద్వారా ఈ విషయం తెలుసుకుని, వారధి ట్రస్ట్ సభ్యుల ద్వారా విషయం తెలుసుకుని ఆ విషయాన్ని మా స్నేహితుడైన శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అలాంటి విషాదమే మా కుటుంబంలో కూడా జరిగింది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. మా అమ్మగారి జ్ఞాపకార్థంగా మా అక్క చేతుల మీదుగా వాళ్ళకు ఒక చిరు సహాయం 5,000 రూపాయలు సహాయం చేయమని చెప్పడం, ఆ మంచి మనిషికి మరొకసారి మా వారధి ట్రస్ట్ అందరి తరఫున కూడా వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా వార్డు ప్రధానమైన లక్ష్యం కూడా అదే. ఎవరి దగ్గర లాభాపేక్షణ కాకుండా, వేరేగా ఏమీ లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి దేవుళ్ళ రూపంలో దాతల్ని ఆ ఇబ్బంది పడే వారికి చేయటమే మా వారధి ట్రస్ట్ ప్రధానమైన లక్ష్యం మాది. ఆ విధంగానే ఈ రోజున ఈ చిరు కుటుంబానికి వెలుగునిచ్చిన యమసాని భాస్కర్ రెడ్డి గారి, అలాగే వారి అమ్మాయి అయిన మాధవి గారికి, ఈ డొనేట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి, మాధవి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాను. జంగారెడ్డిగూడెంలో కిడ్స్ కాన్వెంట్ నందు బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక సమావేశం నిర్వహించారు. కుప్పాల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శివరామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుకునూరి రామచంద్రరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ మాట్లాడుతూ సంఘంలో ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పించాలని, సేవలు విస్తృతంగా చేయాలని అన్నారు. అర్బన్ కంటే రూరల్ ప్రాంతాల్లో సంఘ కార్యకలాపాలు ఎక్కువగా చేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సమయ మంత్రి రాధాకృష్ణ, కర్పూరం బాలకృష్ణ, కర్పూరం త్రివిక్రమరావు, బోడా సత్యనారాయణ, పూజి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు పోలీసుతో చేయించాలి, మనం చేయించాలి. అంతేగాని మనం వెళ్ళి వాళ్ళని కాకపోతే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేయాలి. మన పేట ఏంటంటే మనకున్న ప్రొవిజన్స్ ని మన లీడర్స్ గా ఉండి వాటిని మనం చేయించుకోవడానికి పుషప్ చేస్తానికి మనకి ఇదవట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మీకు 10 months కాలంలో మన ప్రెసిడెంట్ గారు మీకు టార్గెట్ ఇచ్చాం కదా, పంపించాం కూడా 100 మందిని మెంబర్స్ ని. ఆయన ప్రతి యూనిట్ కూడా మేము అసలు యూనిట్లకు వెళ్ళాల్సిన నెసిటీ లేదు, కానీ డీసీ మీటింగ్ పెట్టి ప్రతి 3 నెలలకి ప్రతి యూనిట్ పిలిచి అక్కడ మనం ఎజెండా పెట్టుకుని ఎజెండాని ఇంప్లిమెంట్ చేయాలి అని మనం చెప్పి ఫాలో అప్ చేసుకోవాలి. కానీ ఆయన ఇంట్రెస్ట్ తో చేయాలి. ఈ సంఘానికి ఏదో నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాను, యూనిట్లు తిరుగుతున్నాను. మీరు చూడండి, మీరు జనరల్ సెక్రటరీ స్టేట్ ఇక్కడ ఉన్నారు, అడగమనండి. ఎక్కడ ఏ జిల్లాలో యూనిట్స్ కి వెళ్ళి విజిట్ చేస్తున్నారో చెప్పమనండి. ఆయన అంత ఇంట్రెస్ట్ గా చేసి జిల్లాలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించాలి అనేది చేస్తున్నారు. మన జిల్లాలోనే ఉండాలి 2 కోట్లని. రామచంద్రరావు ప్రెసిడెంట్ గా ప్రపోజ్ చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. కొన్ని సమీకరణ వల్ల అది వెనకెళ్ళిపోయింది. ఆయన కష్టపడతాడు. వారి సేవలు కూడా మనం గోపాలపురం మండలంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన చేశారు. జనసేన పార్టీ జెండాను చేతబూని కొంతమంది పాదయాత్రగా, మరికొంతమంది ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టతగా ఉందని వక్తలు ప్రసంగించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కొటికలపూడి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన నాయకులకు పూల బుకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అలాగే ముఖ్యంగా గోపాలపురం జనసైనికులకి నమస్కరించుకుంటున్నాను. సంపూర్ణంగా మా సోదరరావు గారికి, సాయి గారికి, మా మండలి ముఖ్యంగా దానికి క్షమించాలి. కారణాలు ఏమైనా రావాలనే ఉంటుంది. సంవత్సరం క్రిందట గోపాలపురం వచ్చినప్పుడు ఇందులో ఒక పావుగంట హాల్లో చిన్న మీటింగ్ ఏర్పడుతుంది. ఈ రోజు కూటమి గెలుపు దశగా నడిపించే స్థాయికి ఎదిగిన జనసేన పార్టీ చూస్తున్నారు. ఈరోజు ప్రతిదీ ఒకటే కదా మనకి. ఏమనంటే నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బు ఇస్తున్నాను అంటున్నాడు. మీరందరూ చెప్పాల్సింది ఒకటే, గోపాలపురంలో అందరూ కలిసికట్టుగా నొక్కులో ఒక బటన్, ఈవీఎం బటన్ వెళ్ళిపోవాలి. జగన్గా తరిమి కొట్టాలి. ఎందుకంటే నేను పక్కకు చెప్తాను, మన ఓటు మన భవిష్యత్తు. అంటే మన ఓటే మన భవిష్యత్తు. మన తలరాత రాష్ట్ర మనమే ఆలోచించి ఓటేమని ప్రతి ఒక్కరు చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా 3K రన్ లో పాల్గొన్న చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా. జంగారెడ్డిగూడెంలో హనుమత్ వ్రత పూజలు, తమలపాకుల పూజల్లో పాల్గొన్న భక్తులు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో విచిత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం. హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న. పేద విద్యార్థుని ఫీజుకు దాతల సహకారంతో 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన వారధి ట్రస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.